ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చౌకదగన డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మన రేషన్ డీలర్ల సమస్యల మీద ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా రాను గత 7 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్లకి ఎటువంటి కమిషన్ కూడా పెరగలేదు. అదేవిధంగా కొత్త పద్ధతులు తీసుకురావడం జరుగుతుంది. ఆ పద్ధతులు కూడా చాలా డీలర్లకి కష్టంగా మారుతున్నాయి. ఏమంటే ఎంత కష్టం చేస్తా ఉంటే కూడా డీలర్ల కమిషన్ పెరగడం లేదు. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా డీలర్లకి క్యూఆర్ కోడ్ అనేది బస్తాకి ఒక మూటకి ఒక క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. అది చేసుకోవాలంటే చాలా డీలర్లకి చాలా కష్టంగా ఉంటుంది. ఆ డీలర్లు చాలా మంది కూడా వయసు అయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, అలా వికలాంగులు, వృద్ధులు డీలర్లు చాలా మంది వయసు అభినంలో ఉన్నారు. అదేవిధంగా బస్తా స్కాన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా ఒకటో తేదీ నుంచి బియ్యం పంపిణీ చేయాలంటే కూడా ఒక బస్తా స్కేల్ మీద పెట్టి మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ బియ్యం పంపిణీ చేయాలంటే చాలా సమయంతో కూడుకున్న పని. అది వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా స్కాన్ చేయాలంటే కూడా ప్రతి రేషన్ డీలర్ దగ్గర కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఎవరి దగ్గర కూడా లేదు. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. కొన్ని మండలాల్లో అయితే ఎమ్మెల్యే పాండ్లలో డీలర్లకి చాలా తరుగులు వస్తున్నాయి. అది కూడా ప్రభుత్వం వారు స్పందించి వెంటనే తరుగులు లేకుండా ప్రతి డీలర్ కూడా ఖచ్చితమైన తూకంతో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.